ఓం శ్రీమాత్రే నమః. మే 2వ తేదీ శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, కృష్ణపక్షం, శనివారం. తిథి బహుళ పాడ్యమి, రాత్రి 11 గంటల 1 నిమిషం వరకు. నక్షత్రం విశాఖ, తెల్లవారుజామున 5 గంటల 38 నిమిషాల వరకు. వర్జ్యం ఉదయం 9 గంటల 31 నిమిషాల నుంచి 11 గంటల 16 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 5 గంటల 37 నిమిషాల నుంచి 7 గంటల 18 నిమిషాల వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల నుంచి 10 గంటల 30 నిమిషాల వరకు. అమృతకాలం రాత్రి 9 గంటల 25 నిమిషాల నుంచి 11 గంటల 11 నిమిషాల వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 48 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 39 నిమిషాల వరకు. బ్రహ్మ ముహూర్తం ఉదయం 4 గంటల 20 నిమిషాల నుంచి 5 గంటల 6 నిమిషాల వరకు. సూర్యోదయం ఉదయం 5 గంటల 50 నిమిషాలకు. సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 37 నిమిషాలకు. ఈరోజు విశేషం వైశాఖ బహుళ పాడ్యమి. ఈ శనివారం మహాశక్తివంతమైన రోజు. వైశాఖ బహుళ పాడ్యమి ఈరోజు విశిష్టత గురించి, ఎలాంటి పూజలు చేస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అనే విషయాల గురించి వివరంగా తెలుసుకుందాం. ముందుగా నిన్నటితో వైశాఖ పౌర్ణమి అనే ఒక అద్భుతమైన ఘట్టం పూర్తయింది. పౌర్ణమి అనగానే ఒక నిండుతనం, ఒక పాజిటివ్ ఎనర్జీ, ఆ శక్తిని నిన్నంతా మననం చేసుకున్న తరువాత ఈరోజు వైశాఖ బహుళ పాడ్యమిగా మన ముందుకు వచ్చింది. పాడ్యమి అంటే ఏదైనా కొత్తగా ప్రారంభించడానికి లేదా మనల్ని మనం సమీక్షించుకోవడానికి ఒక చక్కటి ముహూర్తం లాంటిది. అందులోనూ ఈ వైశాఖ మాసానికి ఒక ప్రత్యేకమైన, చాలా పవిత్రమైన స్థానం ఉంది. ఇది సాక్షాత్తు ఆ విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన మాసమని పెద్దలు చెబుతారు. ఈ నెలలో ఏ చిన్న పుణ్యకార్యం చేసినా, ఏ చిన్న మంచి పని చేసినా దానికి ఎన్నో రెట్ల పుణ్యం దక్కుతుందని అంటారు. అసలు విషయంలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, వీడియోని లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఇక ఈ శనివారం రోజు అనగానే మనందరికీ ముందుగా కళ్ళ ముందు మెదిలే రూపం ఆ ఏడుకొండలవాడు శ్రీ వెంకటేశ్వర స్వామిది. అలాగే మహాబలవంతులైన ఆంజనేయ స్వామి, కర్మలకు ప్రతిఫలం ఇచ్చే శనీశ్వరుడు కూడా ఈ రోజుకి అధిపతులు. వైశాఖ మాసంలో వచ్చే ఈ శనివారం నాడు స్వామివారిని ఒక్క క్షణం భక్తి శ్రద్ధలతో తలుచుకుంటే మన కష్టాలన్నీ ఇట్టే కరిగిపోతాయని ఒక ప్రగాఢమైన నమ్మకం. రోజువారి హడావిడి జీవితంలో ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు మనం ఎన్నో ఇబ్బందులు పడుతుంటాం, రకరకాల టెన్షన్లను మోస్తుంటాం. ఇలాంటి సమయంలో వైశాఖ బహుళ పాడ్యమికి తోడైన ఈ శనివారం రోజున ఉదయాన్నే లేచి మనస్ఫూర్తిగా ఇంట్లో దీపారాధన చేసుకుంటే ఆ వెలుతురుతో పాటు ఒక గొప్ప పాజిటివ్ ఎనర్జీ ఇల్లంతా వ్యాపిస్తుంది. పౌర్ణమి నాటి పూర్తి చంద్రుడి శక్తి మనలో ఒక ఉత్సాహాన్ని నింపితే ఈ పాడ్యమి రోజు ఆ ఉత్సాహాన్ని సరైన దారిలో పెట్టుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. మరి ఈరోజు ఇంట్లో ఏ పూజ చేయాలి, పూజ ఎలా చేసుకోవాలనే విషయానికి వస్తే, దేవుడికి కావాల్సింది ఆడంబరాలు కాదు, కేవలం మన భక్తి మాత్రమే. ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లు శుభ్రం చేసుకోండి. మీ పూజ గదిలో దేవుడి పటాలకు కాస్త పసుపు కుంకుమలు పెట్టి మీకు దొరికిన ఏవైనా 2 తాజా పూలతో అలంకరించుకోండి. శనివారం కాబట్టి వెంకటేశ్వర స్వామి పటానికి తులసి దళాలతో పూజ చేస్తే చాలా మంచిది. కుదిరితే నువ్వుల నూనెతో కానీ లేదా ఆవు నెయ్యితో కానీ మట్టి ప్రమిదల్లో దీపం వెలిగించండి. ఆ దీపం వెలుగును చూస్తూ ఒక 2 నిమిషాలు కళ్ళు మూసుకొని ప్రశాంతంగా కూర్చోండి. మీకు మంత్రాలు రాకపోయినా పర్వాలేదు, కేవలం ఓం నమో వెంకటేశాయ అని మనసులో అనుకున్నా చాలు. వీలైతే ఫోన్లో అయినా వెంకటేశ్వర సుప్రభాతం లేదా విష్ణు సహస్రనామం పెట్టుకొని వినండి. అదేవిధంగా ఎవరికైనా పనుల్లో పదే పదే ఆటంకాలు ఎదురవుతున్నా, ఏవైనా భయాలు ఉన్నా ఈరోజు ఆంజనేయ స్వామిని తలుచుకుని హనుమాన్ చాలీసా ఒక్కసారి చదువుకోండి లేదా వినండి. గుడికి వెళ్లే వీలుంటే పక్కనే ఉన్న ఏదైనా విష్ణు ఆలయానికి లేదా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి కాసేపు అక్కడ కూర్చుని రండి. మనసుకు ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది. పూజ అంటే కేవలం గంటలు కొట్టడం, అగరబత్తులు వెలిగించడం మాత్రమే కాదు. దేవుడి ముందు కూర్చొని నిశ్చలంగా మనకున్న బాధ్యతలను, మన తప్పులను దేవుడికి చెప్పుకొని క్షమించమని అడగడం కూడా గొప్ప పూజే. అందులోనూ ఈ వైశాఖ మాసం మండుటెండల కాలం. ఈ సమయంలో ఎండలో కష్టపడే వారికి కాస్త మంచినీళ్ళు ఇవ్వడం, మజ్జిగ దానం చేయడం లాంటివి చేస్తే ఎంతో పుణ్యం వస్తుంది. వీలైన వారు ఈ రోజున కనీసం మీ ఇంటి డాబా పైన లేదా బాల్కనీలో ఒక చిన్న గిన్నెలో పక్షులకు గుప్పెడు గింజలు పెట్టండి. ఆ దాహంతో ఉన్న మూగజీవాలు ఆ నీళ్లు తాగి సంతోషిస్తే ఆ చల్లదనం నేరుగా దేవుడికి చేరుతుంది. పాడ్యమి రోజున హడావిడిగా పెద్ద పెద్ద పనులు మొదలు పెట్టడం కంటే ఇప్పటి వరకు మనం చేసిన పనులను ఒక్కసారి సమీక్షించుకొని రేపటి కోసం అడుగులు ఎలా వేయాలి, కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా మాట్లాడుకోవడానికి ఇది చాలా అనువైన రోజు. ఏది ఏమైనా మనవంతుగా ఎవరికైనా సాయం చేయాలనే ఆలోచనే దేవుడికి మనం అర్పించే అతిపెద్ద నైవేద్యం. ఇక ఈరోజు ఇలా చిన్నపాటి పూజ, మంచి పనులు చేయడం వల్ల వచ్చే ఫలితం గురించి చెప్పుకోవాలంటే, ముందుగా మనసులో ఉండే గందరగోళం, అలజడి అంతా తొలగిపోయి ఏ పని చేయాలన్నా ఒక స్పష్టత వస్తుంది.
వైశాఖ మాసంలో శ్రీ మహావిష్ణువును ఆరాధించడం వల్ల ఇంట్లో ఎప్పుడూ ఒక ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య గొడవలు తగ్గి ఒకరినొకరు అర్థం చేసుకునే వాతావరణం ఏర్పడుతుంది. ఇంట్లో ఎవరికైనా చిన్న చితక అనారోగ్య సమస్యలు ఉంటే ఆ దేవుడి దయ వల్ల అవి మెల్లమెల్లగా తగ్గుముఖం పడతాయి. అలాగే ఆర్థికంగా ఏవైనా అప్పుల బాధలు ఉన్నా, వ్యాపారంలో సరైన ఎదుగుదల లేకపోయినా ఈ శనివారం నాడు వెంకటేశ్వర స్వామిని మనసారా వేడుకుంటే ఖచ్చితంగా ఆ కష్టాల నుంచి బయటపడే దారులు ఆయనే చూపిస్తాడు. ఏలినాటి శని, అష్టమ శని లాంటి ప్రభావాలు ఉండి ఇబ్బంది పడుతున్న వారు ఈరోజు చేసే చిన్న ప్రార్థన వల్ల ఆ దోషాల తీవ్రత నుంచి బయటపడతారు. మనిషిగా మనందరం కోరుకునేది కేవలం డబ్బు, హోదా మాత్రమే కాదు, మనసుకు ప్రశాంతత కావాలి. ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడి ఇంటికి రాగానే కుటుంబంతో ఆనందంగా గడపడం కావాలి. ఆ ఆనందాన్ని, ఆ ప్రశాంతతను ఇవ్వమని అడగడానికే మనం దేవుడి దగ్గరకు వెళ్తాం. దేవుడు మన మనసులోని స్వచ్ఛతను చూస్తాడు, కానీ మనం ఎంత ఖర్చు పెట్టి పూజ చేశామన్నది ఎప్పుడూ చూడడు. ఈరోజు మీరు ఏ ఆడంబరాలు లేకుండా ఆ దేవుణ్ణి ప్రార్థించండి. మీకు ఉదయం పూట సమయం దొరకకపోతే కనీసం సాయంత్రం వేళైనా ఇంట్లో దీపం వెలిగించి కాళ్ళు చేతులు కడుక్కొని కాసేపు దేవుడి ముందు కూర్చోండి. రోజంతా జరిగిన విషయాలను ఒక్కసారి తలుచుకుని మంచి జరిగితే కృతజ్ఞత చెప్పుకోండి. ఏదైనా ఇబ్బంది జరిగితే రేపు అది రాకుండా ఆశీర్వదించమని అడగండి. భక్తి అనేది ఎప్పుడో పండుగలకు మాత్రమే చేసే ఒక ఆచారంగా కాకుండా మన రోజువారీ జీవితంలో ఒక భాగంగా చేసుకుంటే ప్రతిరోజు పవిత్రమైనదే. కానీ వైశాఖ మాసంలో వచ్చే ఈ శనివారం, ఆ పాడ్యమి తిథి మనకు ఆ భక్తిని మరింత సులభంగా దేవుడికి చేర్చే ఒక అద్భుతమైన వంతెన లాంటిది. ఈరోజు ఆ దేవుని చల్లని చూపు మీపైన, మీ కుటుంబం పైన ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇక 12 రాసుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారు వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారు సమగ్రమైన ఆలోచన విధానంతో పనిచేయండి. సత్వర విజయం లభిస్తుంది. పరిపూర్ణమైన కార్యసిద్ధి. ప్రయత్న లోపం లేకుండా చూసుకోండి. సమాజంలో గౌరవం లభిస్తుంది. మంచి పనులు చేసి ప్రశంసలు అందుకుంటారు. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు అవసరం. ఎవరితోనూ శత్రుత్వం వద్దు. వివాదాలకు దూరంగా ఉంటూ ఆర్థిక విషయాలలో కుటుంబ పెద్దల సలహాలను పాటిస్తారు. అయితే వ్యాపార విస్తరణ పనులు కొంతకాలం వాయిదా పడవచ్చు. శుభకార్య ప్రయత్నాలలో బంధువుల సహకారం లభిస్తుంది. కొత్త పనులను ప్రారంభించకుండా చేతిలో ఉన్న వాటిని పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరవుతారు. ఒకరి పరిచయం ద్వారా వ్యాపారాన్ని విస్తరిస్తారు. వ్యాపారవేత్తలకు వారి పనిలో వైవిధ్యం ఉంటుంది. అలాగే గౌరవ మర్యాదలు పొందుతారు. రాజయోగ కాలం ఇది. ఇష్ట కార్యాలు నెరవేరుతాయి. ఉద్యోగస్తులు ఉత్సాహంగా పనిచేస్తారు. కోర్టు పనుల్లో అనుకూలత ఉంటుంది. వ్యాపారం సంతృప్తికరంగా సాగుతుంది. నూతన ఒప్పందాలలో జాగ్రత్త అవసరం. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. ఉద్యోగులు అధికారులతో స్నేహంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. వాహనాల వల్ల పనులు నెరవేరుతాయి. అనుకోని ఖర్చులు ముందుకు రావచ్చు. నిర్మాణ పనులపై మనసు నిలుపుతారు. కుటుంబంలో చిన్న చిన్న ఆందోళనలు తొలగిపోతాయి. విద్యార్థులకు బాగా కలిసి వస్తుంది. ఈ సమయంలో మీరు కష్టపడితే మంచి ఫలితాలు ఉంటాయి. తల్లిదండ్రులతో సంతోషకరమైన సమయాన్ని గడుపుతారు. సంతానం వృద్ధి ఉంటుంది. శివారాధన శ్రేష్టం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు అందుతాయి. వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారికి కార్య సాఫల్యత గోచరిస్తుంది. నూతన పెట్టుబడుల విషయంలో కుటుంబ పెద్దలతో చర్చించి ఒక ముఖ్య నిర్ణయం తీసుకుంటారు. ఆత్మీయులు, స్నేహితుల సలహాలతో పనులు పూర్తి చేస్తారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతారు. కళాకారులకు, సాహితీవేత్తలకు కలిసి వస్తుంది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. అయితే రాబడి సంతృప్తినిస్తుంది. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. చేయవలసిన పనులు త్వరగా పూర్తి చేస్తారు. మంచి ఆలోచనలు కలుగుతాయి. మిత్రుల సలహాలు అవసరమవుతాయి. ఉద్యోగంలో కీర్తిని సాధిస్తారు. పెట్టుబడులు పెడితే కలిసి వస్తుంది. ఈ సమయంలో ఆఫీసులోని సహచరుల వల్ల సహాయం పొందుతారు. పని ప్రదేశంలో తీరిక లేకుండా గడుపుతారు. ప్రభుత్వ అధికారుల సాయంతో వ్యాపారంలో శుభవార్తలు అందుకుంటారు. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. కుటుంబ పెద్దలు, అనుభవజ్ఞుల సలహాలకు ప్రాధాన్యమిస్తారు. ఉద్యోగ ప్రయత్నాలలో కొంత ఊరట లభిస్తుంది. ఉత్సాహంతో పనులు చేస్తారు. కోర్టు పనుల్లో కదలిక వస్తుంది. న్యాయ సమస్యలను అధిగమిస్తారు. స్వయం వృత్తిలో ఉన్న వారికి పని భారం పెరుగుతుంది. ప్రయాణాలు కలిసి వస్తాయి. సమాజంలో ఉన్నత స్థితి లభిస్తుంది. ఆపదలను సులభంగా అధిగమిస్తారు. ఒక ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకుంటారు. ఆర్థికంగా పుంజుకుంటారు. నూతన ఒప్పందం కుదుర్చుకునే సమయంలో సమగ్రంగా ఆలోచించండి. సహోద్యోగుల సాయంతో మీరు అనుకున్న పనిని పూర్తి చేస్తారు. లక్ష్మి సందర్శనం మేలు చేస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారికి కార్య సాఫల్యం ఉంటుంది. ఉద్యోగులు, అధికారుల ఆదరణ పొందుతారు. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. కృషికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. శ్రమ పెరుగుతుంది. మాయ చేసేవారు ఉంటారు. రుణం పెరగకుండా జాగ్రత్త పడాలి. కుటుంబ వ్యాపారంలో తండ్రి మార్గనిర్దేశం చేస్తారు. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. కొత్త పనులు ప్రారంభించే ప్రయత్నం చేస్తారు.
వాహనం మూలంగా ఖర్చులు ఉండవచ్చు. భూముల వ్యవహారంలో జాగ్రత్త వహించాలి. వివాహం కాని వారికి మంచి సంబంధం కుదురుతుంది. వ్యాపారులకు ప్రయోజనకరంగా ఉంటుంది. పెట్టుబడి పెట్టడానికి మంచి అవకాశాలు లభిస్తాయి. కుటుంబ వాతావరణంలో ఆనందం వెలువరిస్తుంది. ఇరుగు పొరుగుతో సఖ్యతగా మెలగాలి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. క్రమక్రమంగా మంచి రోజులు వస్తాయి. ఆర్థిక విషయాల్లో లోతుగా ఆలోచించండి. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఎవరిని ఎక్కువగా నమ్మవద్దు. జీవిత భాగస్వామితో సంబంధాలు బలపడతాయి. తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తుల మూలంగా ఆదాయం పెరుగుతుంది. ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటారు. అన్నదమ్ములు బంధువర్గంతో ఆనందంగా గడుపుతారు. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. ఇది మనస్సును మెప్పిస్తుంది. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులు బాగా చదువుకుంటే వారికి ప్రయోజనం చేకూరుతుంది. శుభం కలుగుతుంది. గణపతి దర్శనం ఉత్తమం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారికి ప్రశాంతంగా ఆలోచించి ముందడుగు వేయాలి. రుణ భారం పెరిగే అవకాశం ఉంది. అనవసరమైన ఆలోచనలతో మనశ్శాంతి లోపించే సూచనలు ఉన్నాయి. కుటుంబ సంపద పెరుగుతుంది. విద్యార్థులకు కొత్త అవకాశాలు లభిస్తాయి. ఆస్తుల విషయంలో తగాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. పని భారం పెరిగినా సమయానికి పూర్తి చేస్తారు. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. శుభవార్తలు వింటారు. ఆర్థిక ఒప్పందాలు, వ్యాపార లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. ఇంట బయట సంతృప్తిగా ఉంటారు. తీర్థయాత్రలకు వెళ్లే ఆలోచన చేస్తారు. విదేశాలకు వెళ్లాలనుకునే వారికి ఇది మంచి సమయం. చేపట్టిన పనిలో విజయం సాధిస్తారు. ఆత్మీయులతో సంప్రదించిన తర్వాతే ఖర్చులు చేయండి. జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగ వ్యాపారాల్లో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. రిస్క్తో కూడిన ఎలాంటి పనులు తీసుకోకండి. మీ జీవిత భాగస్వామితో మంచి సమయం గడుపుతారు. ఆత్మీయుల రాకతో ఇంట్లో వాతావరణం ఆహ్లాదకరంగా మారుతుంది. ప్రయాణాల వల్ల కార్య సాఫల్యం ఉంటుంది. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. దైవిక ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగులకు పై అధికారుల ఆదరణ లభిస్తుంది. కోర్టు పనుల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబం నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. పిల్లల ద్వారా శుభవార్తలు అందుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. మంచి ఆరోగ్యం కోసం యోగా, ధ్యానం చేయండి. శివ దర్శనం మంచిది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈరోజు ఈ రాశి వారికి శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. అదృష్టకాలం కొనసాగుతోంది. బంధుమిత్రుల అండదండలు ఉంటాయి. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. బంధువులతో సంబంధాలు మెరుగుపడతాయి. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. విద్యార్థులు చదువులో రాణిస్తారు. అయితే మీ పనితీరుతో మీ పై అధికారుల మెప్పు పొందుతారు. పెండింగ్లో ఉన్న కోర్టు కేసుల్లో కదలిక వస్తుంది. మంచి ఆరోగ్యం ఉంటుంది. అనవసరమైన ఆలోచనలను పక్కన పెట్టి పనులు పూర్తి కావడంపై మనసు నిలుపుతారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు చేస్తారు. పారిశ్రామికవేత్తలకు రాబడి పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో విహారయాత్రకు వెళ్లే ప్రణాళిక చేస్తారు. ఫలితంగా ప్రయోజనం అందుకుంటారు. దుర్గా ధ్యానం ఆనందాన్ని ఇస్తుంది. బంగారు భవిష్యత్తును నిర్మించుకునే సమయం ఇదే. గృహ వాహన లాభాలు ఉన్నాయి. చిన్న ప్రయత్నంతోనే లాభాలు వస్తాయి. స్నేహితుల వల్ల లాభాలు అందుకుంటారు. గతంలో పెట్టిన పెట్టుబడుల ద్వారా ఆదాయం పెరుగుతుంది. నూతన ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు తోటివారి సహాయం అందుతుంది. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. ఆస్తులు, భూముల విషయంలో ఉన్న వివాదాలు పరిష్కారమవుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతారు. స్థానచలనం, ఉద్యోగంలో మార్పు ఉండవచ్చు. శాంత చిత్తంతో పనిచేసి చక్కటి ఫలితాన్ని పొందుతారు. సోదరుల మద్దతుతో లాభాలు అందుకుంటారు. నూతన ఆలోచనతో ముందుకు సాగితే మంచిది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారికి అనుభవం విజయానికి బాటలు వేస్తుంది. నిజాయితీతో మీరు చేసే ఏ పని అయినా విజయవంతమవుతుంది. శత్రువులు మిత్రులవుతారు. మీరు స్నేహితులకు సాయం చేస్తే వారు కూడా మీకు సాయం చేయడానికి ముందుకు వస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త ఉద్యోగంలో చేరతారు. ఉత్సాహంగా ఉంటారు. తీర్థయాత్రలు, విహారయాత్రలు చేస్తారు. ఆదాయం పెరుగుతుంది. వ్యాపారులకు భాగస్వాములతో సత్సంబంధాలు ఉంటాయి. స్నేహితులు, బంధువులతో కార్య సాఫల్యం ఉంటుంది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. కార్యాలయంలో ఏకాగ్రతతో చేసిన పని వల్ల ప్రయోజనం ఉంటుంది. ధన లాభం ఉంది. అవసరాలకు మించిన ఖర్చు ఎదురవుతుంది. మొహమాటం పక్కన పెట్టి ఆర్థిక అభివృద్ధికి అవసరమైన నిర్ణయాలు తీసుకోవాలి. ఇంటికి కావలసిన కొత్త వస్తువులు, దుస్తులు కొంటారు. ఆఫీసులో తోటి వారితో స్నేహంగా ఉంటూ పనులు నెరవేర్చుకుంటారు. కళాకారులకు, సాహితీవేత్తలకు బాగా కలిసి వస్తుంది. కోర్టు కేసుల్లో విజయం లభిస్తుంది. వాహనం మూలంగా పనులు నెరవేరుతాయి. ఆస్తి తగాదాలు కొంతవరకు పరిష్కారమవుతాయి. వ్యాపారంలో లాభాలు అందుకుంటారు. తీరిక లేకుండా గడుపుతారు. ఫలితంగా ఆనందంగా ఉంటారు. ఇష్టదైవ ధ్యానం మేలు కలిగిస్తుంది. దైవిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈరోజు ఈ రాశి వారికి రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. ఆస్తి తగాదాలు పాక్షికంగా పరిష్కారం అవుతాయి. శుభకార్యాల్లో నలుగురి సహకారాన్ని తీసుకుంటారు. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది.
ఆర్థిక లావాదేవీలలో జాగ్రత్త వహిస్తారు. అనవసరమైన ప్రయాణాలను వాయిదా వేసుకుంటారు. కొత్త పనులను ప్రారంభించకుండా చేతిలో ఉన్న పనులను పూర్తి చేయడం మంచిది. వ్యాపారులకు భాగస్వాములతో సంబంధాలు మెరుగవుతాయి. శ్రద్ధతో చేసే పనులు వెంటనే సత్ఫలితాన్ని ఇస్తాయి. మిత్రుల సహకారంతో ఒక విషయంలో అనుకూల ఫలితం వస్తుంది. మాట పట్టింపులకు పోవద్దు. మీరు ఉల్లాసంగా ఉంటారు. కుటుంబంలో గుర్తింపు లభిస్తుంది. ఫలితంగా వారితో కలిసి ఆనందంగా సమయాన్ని గడుపుతారు. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. పై చదువుల కోసం చేసే ప్రయత్నాలు వాయిదా పడవచ్చు. బంధువులు, స్నేహితుల మూలంగా ఖర్చులు పెరగవచ్చు. వాహనాల వల్ల పనులు నెరవేరుతాయి. నూతన పెట్టుబడులకు ఇది మంచి సమయం. కోర్టు పనుల్లో కొంత ఊరట లభిస్తుంది. గౌరవప్రదమైన జీవితం లభిస్తుంది. అభిమానించేవారు పెరుగుతారు. నమ్మించి ఆర్థికంగా నష్టపరిచే వ్యక్తులు ఉంటారు. జాగ్రత్తగా ఉండాలి. ఫోన్ ద్వారా ఓ శుభవార్తను అందుకుంటారు. కార్యాలయంలో పనిచేసే సహచరుల నుంచి కృషితో సంతోషంగా ఉంటారు. తోబుట్టువుల అవసరాలను తీరుస్తారు. సుబ్రహ్మణ్య దర్శనం కార్యసిద్ధినిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది. ఇంట్లో వాతావరణం సంతృప్తిగా ఉంటుంది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. సలహాలు, సంప్రదింపులకు ప్రాధాన్యతనిస్తారు. ఆత్మీయులు, స్నేహితుల రాకతో ఇంట్లో ఆనందంగా ఉంటుంది. వివాహం కాని వారికి దూరపు బంధువులతో సంబంధం కుదురుతుంది. కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. ఉద్యోగులకు పై అధికారుల ఆదరణ లభిస్తుంది. వ్యవసాయదారులకు వాతావరణం అనుకూలిస్తుంది. ఎన్ని విఘ్నాలనైనా అధిగమించే శక్తి లభిస్తుంది. సాహసంతో తీసుకునే సొంత నిర్ణయాలు మేలు చేస్తాయి. తల్లి నుంచి ప్రత్యేక మద్దతు ఉంటుంది. వారి సాయంతో పనిలో ఆందోళన తగ్గుతుంది. ప్రారంభంలోనే కష్టపడాల్సి వస్తుంది. మంచి ఆరోగ్యం కోసం ధ్యానం చేయండి. నలుగురిలో మంచి పేరును సంపాదిస్తారు. ఇంట బయట గౌరవం పెరుగుతుంది. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. కొత్త పరిచయాలతో కార్య సాఫల్యం ఉంటుంది. ప్రేమ విషయంలో ముందడుగు వేస్తారు. భూముల కొనుగోలు విషయంలో జాగ్రత్త వహిస్తారు. సంగీత, సాహితీ రంగాల వారికి మంచి అవకాశాలు వస్తాయి. కార్యసిద్ధి ఉంటుంది. పట్టుదలతో పనిచేయాలి. ఉత్సాహం తగ్గకుండా చూసుకోండి. ముఖ్య కార్యాల్లో జాగ్రత్తగా ఉండండి. పక్కనే చేరి తప్పుడు సలహాలు ఇచ్చేవారు ఉంటారు. మీ జీవిత భాగస్వామి నుంచి మద్దతు లభిస్తుంది. మీరు పెద్ద వ్యక్తులను కలిసే అవకాశం ఉంటుంది. అనంతరం కలిసి వస్తుంది. మీ ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. శుభం కలుగుతుంది. గణపతి ఆరాధన శక్తినిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తాయి. ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఆపదలో ఉన్న స్నేహితులను కాపాడుతారు. రాజకీయ, ప్రభుత్వ పనులు కలిసి వస్తాయి. శుభకార్యాలు చేస్తారు. వృత్తి, వ్యాపారాలు సజావుగా కొనసాగుతాయి. ఉద్యోగులకు ఆఫీసులో అన్ని విధాలుగా అనుకూల వాతావరణం ఉంటుంది. ఉద్యోగంలో ప్రమోషన్, స్థానచలన సూచనలు ఉన్నాయి. కళాకారులకు కొత్త అవకాశాలు వస్తాయి. సమర్థతతో నలుగురిని మెప్పిస్తారు. పెద్దల సహకారం లభిస్తుంది. భోగభాగ్యాలు ఉంటాయి. మీ కోరికలు బాగా నెరవేరుతాయి. సమాజంలో మీ గౌరవం, కీర్తి పెరుగుతాయి. నలుగురిలో మంచి పేరును పొందుతారు. నిర్మాణాత్మక పనులను చేపడతారు. పనుల్లో పట్టుదల, ఏకాగ్రత కనబరుస్తారు. పిల్లలు చదువులో రాణిస్తారు. విదేశీ ప్రయాణాలు, దూర ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. అధికారుల ఆదరణ, సహోద్యోగుల సహకారం లభిస్తుంది. పెద్దల సహకారం లభిస్తుంది. ఆరోగ్యం సంతృప్తికరంగా ఉంటుంది. వాహనం మూలంగా పనులు నెరవేరుతాయి. అద్భుతమైన శుభాలు కలుగుతాయి. మనోబలం అపారంగా ఉంటుంది. ఎటువంటి కార్యమైనా సరే ఇట్టే పూర్తవుతుంది. శత్రుపీడ తొలగుతుంది. గౌరవించే వారి సంఖ్య పెరుగుతుంది. ఆధ్యాత్మికంగా ఉన్నతిని సాధిస్తారు. ఉపాధి అవకాశాలు బాగా ఉన్నాయి. ఎవరితోనూ గొడవ పెట్టుకోకండి. రాజకీయ రంగంలో ఉన్న వారికి అవకాశాలు లభిస్తాయి. ఫైనాన్స్ రంగంలో ఉన్నట్లయితే అది మీకు ప్రయోజనం చేకూరుస్తుంది. కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తను అందుకుంటారు. సూర్య ఆరాధన మంచి చేస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈరోజు ఈ రాశి వారు ఇంటికి కావలసిన కొత్త వస్తువులు, బట్టలు కొనుగోలు చేస్తారు. ఆర్థిక నిర్ణయాలలో జాగ్రత్త అవసరం. వ్యాపారం స్థిరంగా కొనసాగుతుంది. సంయమనం, ఏకాగ్రత అవసరం. కొత్త వ్యక్తుల వల్ల కార్య సాఫల్యం ఉంటుంది. వాహనం మూలంగా ఖర్చులు పెరుగుతాయి. ముఖ్య కార్యాలను వాయిదా వేయడం ద్వారా నష్టం తగ్గుతుంది. మనోబలం తగ్గనీయకండి. గందరగోళ పరిస్థితుల నుంచి బయటపడతారు. అపార్థాలకు అవకాశం ఉంది. వైవాహిక జీవితం సుఖంగా ఉంటుంది. అయితే ఖర్చులను నియంత్రించుకోవాల్సిన అవసరం ఉంది. మీ పనితీరు మెరుగ్గా ఉంటుంది. కుటుంబ ఖర్చులు పెరుగుతాయి. అనవసరమైన ఖర్చులు ముందుకు రావచ్చు. అధికారులతో స్నేహంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. విద్యార్థులకు కలిసి వస్తుంది. అయితే శ్రమతో కూడుకున్న ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యంపై మనసు నిలుపుతారు. శుభకార్య ప్రయత్నాలలో అందరి సహకారం లభిస్తుంది. కళాకారులకు అనుకూలమైన సమయం. తీర్థయాత్రలు, విహారయాత్రలకు ప్రయత్నాలు కొనసాగుతాయి. తప్పనిసరి పరిస్థితుల్లో చేసే పనులను జాగ్రత్తగా నిర్వహించండి. మిత్రులు, ముఖ్య వ్యక్తులతో సమిష్టిగా పనిచేస్తే ఏ ఆపద రాదు. ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించండి.
ఆర్థిక ప్రయోజనం ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. స్నేహితురాలికి మంచి బహుమతులు కొనిపెడతారు. ఇష్టదేవత మంత్ర ధ్యానం వల్ల ప్రశాంతత చేకూరుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారికి కొత్త అవకాశాలు ముందుకు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. అందరి సహకారం లభిస్తుంది. రావాల్సిన డబ్బు పాక్షికంగా చేతికి అందుతుంది. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. విద్యార్థులకు శ్రమ పెరుగుతుంది, కానీ మంచి ఫలితం ఉంటుంది. స్నేహితులు బంధువర్గంతో సంబంధాలు పెరుగుతాయి. వ్యవసాయదారులు సంతృప్తిగా ఉంటారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. అఖండమైన విజయం సొంతమవుతుంది. సత్య మార్గంలో పయనిస్తే మంచి భవిష్యత్తు ఉంటుంది. ఎదురు చూస్తున్న అంశాలు దగ్గరవుతాయి. గుర్తింపు లభిస్తుంది. తోబుట్టువుల సాయంతో కుటుంబ సమస్యలు తీరుతాయి. ప్రేమ జీవితంలో మనశ్శాంతి ఉంటుంది. పరస్పర సంభాషణలతో నూతన ఆలోచనలు మీకు ప్రయోజనం చేకూరుస్తాయి. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. వివాహాది శుభకార్యాల కారణంగా ఖర్చులు పెరుగుతాయి. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. పనులు పూర్తి చేయడంలో పట్టుదల కనపరుస్తారు. రాజకీయ ప్రభుత్వ పనులు అనుకూలిస్తాయి. రాబడి సంతోషాన్ని ఇస్తుంది. సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు. సంతృప్తికరంగా ఫలితాలు వస్తాయి. ఇంట బయట శుభమే కనిపిస్తుంది. సకాలంలో పనులు పూర్తి చేయాలి. పెద్దవారి సూచనలు పాటిస్తే మంచిది. కుటుంబ సభ్యులకు శుభకాలం నడుస్తోంది. విదేశాల్లో విద్యను అభ్యసించే విద్యార్థులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. కార్యాలయంలో తోటివారితో కలిసి పనిచేస్తారు. ఫలితంగా మీరు మంచి ప్రయోజనాలు అందుకుంటారు. నూతన పెట్టుబడులకు ఇది సరైన సమయం. ఇష్టదైవాన్ని దర్శించండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆశించిన ప్రతిఫలం శీఘ్రంగా లభిస్తుంది. వాగ్వాదాలకు ఇది సమయం కాదు. ప్రయాణాల్లో జాగ్రత్త. చేసిన మంచి పనుల వలన సమాజంలో గుర్తింపు పొందుతారు. భూముల కొనుగోలు విషయంలో ముఖ్య నిర్ణయం తీసుకుంటారు. అతిగా నమ్మి మోసపోకండి. ముఖ్య నిర్ణయాలను కుటుంబ పెద్దలను సంప్రదించిన తర్వాత మాత్రమే తీసుకోవడం మంచిది. శుభకార్యాలు చేస్తారు. నిలిచిపోయిన పనుల్లో కదలిక వస్తుంది. వాహనం మూలంగా పనులు కలిసి వస్తాయి. వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. స్థిర చరాస్తుల మూలంగా ఆదాయం పెరుగుతుంది. వ్యాపారులకు భాగస్వాములతో అవగాహన పెరుగుతుంది. అవసరానికి తగ్గట్టుగా సరైన నిర్ణయాలు తీసుకుంటారు. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. బంధువర్గాల నుంచి సంబంధాలు స్నేహపూర్వకంగా ఉంటాయి. అనవసరపు ఖర్చులు తగ్గించుకోవడం వల్ల ప్రయోజనం అందుకుంటారు. వ్యాపారంలో ప్రణాళికాబద్ధంగా ఉండడం వల్ల ప్రయోజనం అందుకుంటారు. నమ్మిన సిద్ధాంతంలోనే ముందుకు సాగండి. ప్రతికూల పరిస్థితుల నుంచి బయటపడతారు. కుటుంబ వ్యాపారాన్ని విస్తరించడానికి దృఢమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. స్థిర చరాస్తుల కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. మధ్యవర్తుల ద్వారా కొత్త వ్యక్తులు మాటలతో బురిడీ కొట్టించే అవకాశాలు మెండుగా ఉంటాయి. మీ మొండి పట్టుదలతో ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. విద్యార్థులకు విదేశాల్లో పై చదువుకు అవకాశం రావచ్చు. పాత బాకీలు వసూలవుతాయి. వ్యవసాయదారులకు దిగుబడి సంతృప్తికరంగా ఉంటుంది. కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. మంచి సంపద లభిస్తుంది. ఉద్యోగంలో ప్రతిభ కనపరుస్తారు. వ్యాపారంలో మంచి లాభం ఉంటుంది. విద్యార్థులు కష్టపడి పనిచేస్తే ఆహ్లాదకరమైన ఫలితాలు అందుకుంటారు. చేపట్టిన పనులు ప్రారంభించిన వ్యవహారాల్లో అవరోధాలు ఉంటే వాటిని అధిగమించి పని పూర్తి చేస్తారు. సాయి ఆరాధన ఆనందాన్ని ఇస్తుంది. శుభం కలుగుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు అందుతాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.